హాయ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎంసెట్ 2024కు సంబంధించి స్టూడెంట్స్‌కి అయితే కూడా రెస్పాన్స్ షీట్‌లో అయితే కూడా మార్క్స్ అనేవి కూడా వచ్చాయి. సో ప్రెజెంట్ ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది ఏ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్‌కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విత్ ఐపీ వెయిటేజ్‌తో అయితే కూడా తెలుసుకుందాము. సో మరి చాలామంది స్టూడెంట్స్‌కి ఐపీ వెయిటేజ్‌ని ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి? సో మినిమమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ర్యాంక్ అంటే ఎట్లా మనకు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనేది ఎవరికీ తెలియదు. సో ఈ వీడియోలో మీకు డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యేటట్లు కూడా మీకు చెప్తాను. సో మీకు వచ్చిన ఇప్పుడు రెస్పాన్స్ షీట్‌లో మార్క్స్‌కి అండ్ అదేవిధంగా మీకు ఐపీ వెయిటేజ్ యాడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి స్క్రోల్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబోవ్ 30 అంటే 30 నుంచి 39 వచ్చిన వాళ్ళకి 1,50,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. సో 40 నుంచి 49 వచ్చిన వాళ్ళకి 50,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే కూడా ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో 41, 42, 43, 44 వచ్చిన వాళ్ళకి అబోవ్ 1,00,000 మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తది. సో నెక్స్ట్ వచ్చేసరికి 50 నుంచి 59 మధ్యలో ఎవరికైతే వచ్చుంటదో మీకు మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకి మాత్రం అరౌండ్ 20,000 నుంచి 30,000 మధ్యలో అయితే కూడా ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 60 నుంచి 69 వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే కూడా మీకైతే కూడా ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. సో 70 నుంచి 79 వస్తే మాత్రం ఖచ్చితంగా 7-10K మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ మీకు 89 అంటే 80 నుంచి 89 మధ్యలో వస్తే మాత్రం 3K నుంచి 7K మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మీకు 90 నుంచి 99 వస్తే మాత్రం అరౌండ్ మీకు 1,500 నుంచి 3,000 మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అనేది వస్తది. అండ్ మీకు 100 నుంచి 109 వస్తే మాత్రం ఖచ్చితంగా 800 నుంచి 1,500 మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీకు 110 నుంచి 119 మధ్యలో వస్తే మాత్రం మీకు 500 నుంచి 800 మధ్యలో మీకు ర్యాంక్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 120 నుంచి 129 ఒకవేళ మీకు మధ్యలో మార్క్స్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 100 నుంచి 500 మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీకు 130 నుంచి 139 మధ్యలో వస్తే మాత్రం 51 నుంచి 100 మధ్యలో అయితే కూడా మీకు అంటే ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 140 నుంచి 149 మధ్యలో గాని ఒకవేళ మీకు ర్యాంక్ వస్తే మాత్రం మీకు 11 నుంచి 50 మధ్యలో అయితే కూడా మీకు ర్యాంక్ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మీకు 150 నుంచి 160 గాని ఒకవేళ మీకు మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 1-10 మధ్యలో అయితే కూడా ర్యాంక్ అయితే వస్తది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ మనకి ఇక్కడ వచ్చిన మార్క్స్‌కి తగ్గట్టుగానే మనం ర్యాంక్ అనేది చెప్పాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే సో మీకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్‌కి సో ఐపీ వెయిటేజ్ కలిపితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. సో మనం వీటిని ఎట్లా చూసుకోండి చెప్తాను. సో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనం ఐపీ వెయిటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు 25%. అదేవిధంగా మనకి ఎంసెట్ వచ్చేసరికి 75% ఒక వెయిటేజ్ అనేది ఎట్లా యాడ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే కూడా ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. సో ఎగ్జాంపుల్‌గా మీకు ఎంసెట్‌లో వచ్చేసరికి 160 మార్క్స్‌కి మీకు ఒక 100 మార్క్స్ వచ్చాయనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి. సో దీన్ని ఏం చేస్తాం, మనకి టోటల్‌గా 160 మార్క్స్‌కి మనం 100 మార్క్స్ వచ్చాయనుకోండి. దీన్ని ఇట్లా డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనం దీన్ని ఉంటది కదా! సో సో దీన్నైతే కూడా మనం ఎంత పర్సెంటేజ్ కావాలి మనకి ఎంసెట్‌లో నుంచి 75% కావాలి కాబట్టి 75 అయితే వేసుకోవాలి. సో ఇలా చేస్తే మనకి ఎంత వస్తది, మనకి వెయిటేజ్ అనేది 46 అయితే వస్తది. సో ఈ 46 ఇప్పుడు ఈ 46 అనేది పక్కకు పెట్టుకోండి. ఇది ఓన్లీ మాత్రం మనకి ఎంసెట్‌లో వచ్చిన వెయిటేజ్ అన్నమాట. సో ఈ 46 అయితే కూడా పక్కకు పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంటర్ యొక్క క్యాలిక్యులేట్ అయితే కూడా చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్‌ది ఐపీ వెయిటేజ్. సో ఐపీ వెయిటేజ్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సో ఇప్పుడు మీకు ఎంత 600 మార్క్స్‌కి అయితే ఉంటది. సో 600 మార్క్స్ ఏంటి బ్రో 1000 మార్క్స్ కదా అంటే సో 1000 కాదు గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ లాంగ్వేజ్ అయితే కన్సిడర్ చేయరు. సో ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇలాంటివి అయితే కూడా కన్సిడర్ చేయరు. మనకి ఎంపీసీ స్ట్రీమ్స్ వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇవి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపితే 600 మార్క్స్‌కి సో మనకి 600 మార్క్స్ అరౌండ్ మీకు ఒక 500 వచ్చాయనుకోండి. సో 500 డివైడ్ బై 600 వేసుకోండి. సో 600 వేసుకుంటే మనకి ఎంత వస్తది? సో ఇక్కడ మనకి 0.833 వస్తది. సో దీన్ని ఇట్లా ఈజ్ ఈక్వల్ చేసుకొని దీని ఇంటూ దేనితో ఎంత చేయాలి 25% ఇంటూ 25 చేయండి. ఇక్కడ మనకు 20. సో ఈ 20 ఈ 46 ఎంత? సో 20 ప్లస్ 46 సో మనకి 66. ఈ విధంగా అయితే కూడా మనం అయితే కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మళ్ళీ మీరైతే కూడా ఒకసారి డీటెయిల్‌గా వీడియో చూడండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.